నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో వినుకొండలో శాశ్వత మంచినీటి పథకం అమలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు. కోతకు గురైన మూగచింతలపాలెం గ్రామ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే జీవి. త్వరలో వినుకొండలో శాశ్వత మంచినీటి పథకం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు తెలియజేశారు. శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యలో వినుకొండ టీడీపీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడుకు ఘనంగా స్వాగతం పలికి దుశ్యాల్వాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటిలో కొద్దిసేపు సేద తీరి అల్పాహారాన్ని సేకరించిన అనంతరం శ్రీశైలం బయలుదేరారు. మార్గం మధ్యలోని గుండ్లకమ్మను సందర్శించి మాట్లాడారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి వినుకొండకు ఎటువంటి మంచినీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గుండ్లకమ్మను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున. వారు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్. సమస్యలను ఎప్పుడు కూడా రైతుల్లోకి, ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అర్థం చేసుకుంటారు. దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రపోరు. అది వారి మొదటి నుండి కూడా వారు ఎమ్మెల్యే అయినప్పుడు మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత. అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈరోజు అనేక రైతుల సమస్యలు, రైతాంగం సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు. వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే, చెరువు ఎండిపోతే, ప్రజలకి దాహార్తి అవసరమైతే నిమ్మల రామానాయుడు గారితో, మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి, డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జున సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు. 5 టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మన వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం. ఈరోజు ప్రజలకు దాహార్తి తీర్చగలిగాం. ప్రజలకు దాహార్తి తీర్చగలిగామంటే నిమ్మల రామానాయుడు గారి సహకారం, మంత్రి గారి సహకారం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇట్లా మాకు చెక్ డ్యాముల వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే మాకు సంతోషం. అంటే వారు నేరుగా వచ్చి ఈరోజు చెక్ డ్యాములు పరిశీలించడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి కూడా ఈ వినుకొండ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి అది రైతులకి, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ మంచినీళ్ళకి ఉపయోగంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుండి మనకు తూము లేదు. అంటే ఇది 36 కిలోమీటర్లు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా కూడా ఈ కాలం ఉంది. అంటే రైతులు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎన్నో దీని మీద, ఈ గుళ్ళకమ్మ వాగులో వచ్చే ఎన్ఎస్పి కాలం లీకేజ్ వాటర్ మీద ఆధారపడ్డారు. ఈ లీకేజ్ వాటర్ మీద ఆధారపడకుండా భవిష్యత్తులో ఒక తూము కనుక మెయిన్ కెనాల్ నుండి ఒక తూము ఇస్తే ఇక్కడికి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్కి మంచినీళ్ళు, అట్లాగే ఇక్కడ పశువులకు నీళ్లు, ఇవన్నీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. భూగర్భ జలాలు పెంచినట్లు అవుతుంది అని చెప్పేసి మంత్రి గారిని కోరాము. దాన్ని పరిశీలిస్తామన్నారు అధికారులతోటి. భవిష్యత్తులో తప్పనిసరిగా మంత్రి గారి చొరవతోటి మనకి మెయిన్ కెనాల్ నుండి తూము వస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి కూడా ఈరోజు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సమాలోచనలో ఉన్నారు. ఆ గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ మెయిన్ కెనాల్కి తూము ఇచ్చినట్టయితే ఈ చెక్ డ్యాములన్నీ కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అలాగే వర్షపు నీళ్ళు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రి గారు సహకారం కోరాం. చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాడు చెరువు, అలాగే ఈపూరు చెరువుకి, అలాగే ఈ గుళ్ళకమ్మ వాక్కి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము. గతంలో పెదకంచెర్ల చెరువుకి ఏ విధంగా అయితే తూము ఇచ్చారో అదేవిధంగా కనవల చెరువుకి అక్కడ చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కెనాల్ తూము ఇచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి, ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది మంచినీళ్ళ స్కీములకి. ఆ విధంగా మంత్రి గారిని కోరటం జరిగింది. దీన్ని తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒకసారి మీరు చూస్తే మాకు సంతోషం. అంటే వారు నేరుగా వచ్చి ఈరోజు చెక్ డ్యాములు పరిశీలించడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి కూడా ఈ వినుకొండ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి అది రైతులకి, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ మంచినీళ్ళకి ఉపయోగంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుండి మనకు తూము లేదు. అంటే ఇది 36 కిలోమీటర్లు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా కూడా ఈ కాలం ఉంది. అంటే రైతులు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎన్నో దీని మీద, ఈ గుళ్ళకమ్మ వాగులో వచ్చే ఎన్ఎస్పి కాలం లీకేజ్ వాటర్ మీద ఆధారపడ్డారు. ఈ లీకేజ్ వాటర్ మీద ఆధారపడకుండా భవిష్యత్తులో ఒక తూము కనుక మెయిన్ కెనాల్ నుండి ఒక తూము ఇస్తే ఇక్కడికి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్కి మంచినీళ్ళు,
అట్లాగే యొక్క పశువులకు నీళ్లు ఇవన్నీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది, భూగర్భ జలాలు పెంచినట్టు అవుతుంది అని చెప్పేసి మంత్రి గారిని కోరాము. దాన్ని పరిశీలిస్తామన్నారు అధికారులతోటి. భవిష్యత్తులో తప్పనిసరిగా మంత్రి గారి చొరవతోటి మనకి మెయిన్ కెనాల్ నుండి తూము వస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి కూడా ఈరోజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమాలోచనలో ఉన్నారు. ఆ గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ మెయిన్ కెనాల్ తూము ఇచ్చినట్టయితే ఈ చెక్ డ్యాములన్నీ కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అలాగే వర్షపు నీళ్ళు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రి గారు సహకారం కోరాం. చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాడు చెరువు, అలాగే ఈపూరు చెరువుకి, అలాగే ఈ గుళ్ళకమ్మ వాక్కి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము. గతంలో పెదకంచెర్ల చెరువుకి ఏ విధంగా అయితే తూము ఇచ్చారో అదే విధంగా కనవల చెరువుకి అక్కడ తూము ఆ చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కెనాల్ తూము ఇచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది, మంచినీళ్ళ స్కీములకి. ఆ విధంగా మంత్రి గారిని కోరటం జరిగింది. దీన్ని తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈపూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎంఎం మాధురి పదవి విరమణ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జరిగిన అభినందన సభకి అధ్యక్షులుగా ఎన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. సభలో మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లాతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాధురి టీచర్ తాను సర్వీసులో విద్యార్థులను తీర్చిదిద్దిన క్రమాన్ని, అంకిత భావంతో పనిచేసినటువంటి స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. విద్యార్థులను సరైన పద్ధతిలో తీర్చిదిద్దే బాధ్యత నిర్వహించినటువంటి ఉపాధ్యాయుల యొక్క జీవితం మాధురి టీచర్ తన వృత్తిలో ఆ లక్ష్యాన్ని, ఆ స్ఫూర్తిని కొనసాగించిందని కొనియాడారు. అనంతరం మాధురి టీచర్ దంపతులను తోటి ఉపాధ్యాయులు, బంధుమిత్రులు ఘనంగా సత్కరించారు. పట్నంలోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు గల మాల మహానాడు రాష్ట్ర కార్యాలయం నందు పల్నాడు జిల్లా అధ్యక్షులు మైనర్ బాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు పాల్గొని హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పౌలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశంలోని దళితులు ఐక్యంగా ఉంటే మనువాద అగ్రకుల రాజకీయ పార్టీల ఆటలు సాగవని, అన్నా తమ్ములుగా ఉన్న మాల మాదిగల మధ్య విభజన రేఖ గీస్తూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సిగ్గుచేటన్నారు. కలిసి ఉంటే ముద్దు, విడిపోవడం వద్దు అనే నినాదంతో ఈ రాష్ట్రంలోని మాలలంతా ఢిల్లీ నడిబొడ్డులో 8వ తారీఖున జరగనున్న హలో మాలా చలో ఢిల్లీ మహాధర్నాలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు నా పేరు. మరి ఏదైతే తెలుగు 2 రాష్ట్రాల నుంచి నా మాల రక్త సంబంధికులంతా ఢిల్లీ నడిబొడ్డున హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర జరగబోయే మహాధర్నా 8వ తారీఖున నలుమూలల నుంచి మాలలంతా వచ్చి విజయవంతం చేయాలని నేను తెలియజేస్తూ, అలాగే ఏదైతే అగ్రవర్ణాలు, అగ్ర రాజకీయ పార్టీలు కలిసి ఉన్న అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలో ఉన్న మాల సోదరులే, మాదిగ సోదరులు కలిసి ఉన్న వాళ్ళందరినీ మరి విభజించు పాలించనే సూత్రాన్ని తెరపై తీసుకొచ్చి మరి కలిసి ఉంటే ముద్దు, విడిపోవడం వద్దు అనే నినాదంతో ఈరోజు హలో మాలా చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. మేము ఒకటే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కట్టుబడి ఆ విధంగా రాజ్యాంగాన్ని, ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి ఆ దిశగా ఈ రాజకీయ పార్టీలు ముందుకు పోవాలని నేను వారికి హెచ్చరిస్తూ, ఏదైతే ఈ వర్గీకరణ అంశాన్ని ఎత్తుకున్న ఏ రాజకీయ పార్టీకైనా మరి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి మరి ఈ రాష్ట్రంలో ఉన్న మానవులంతా కంకణం కట్టుకొని వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రయాణం చేయాలని
నేనైతే పిలుపునిస్తూ మరి వినుకొండ నియోజకవర్గం నుంచి అత్యధికంగా మరి గ్రామ స్థాయి నుంచి పల్నాడు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ అలోమాలా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకుడు జంగా కృష్ణ గారిని కూడా 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ నాయకుడు ఈరోజు రాష్ట్ర మాల మహానాడు కార్యాలయంలో అలోమాలా చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దల గౌరవనీయులు మాల మహానాడు పెద్దలందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ మరి ఏదైతే జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు ఆదేశాల మేరకు అలోమాలా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నారో మరి ఈ కార్యక్రమాన్ని మాలలంతా కూడా జయప్రదం చేసి ఏ అంశమైతే ఎత్తుకొని గత 20 సంవత్సరాలుగా వర్గీకరణ అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు మాలల్ని మాదిగల్ని విడదీసి తగాదలు పెట్టి ఈ రాష్ట్రంలో దళితులైనటువంటి మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం మీద రేపు ఢిల్లీలో మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు రేపు ఢిల్లీ జంతర్ మంతర్లో జరగబోతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో మాలలంతా తరలి వచ్చి ఏదైతే వర్గీకరణ అనే అంశాన్ని ఎత్తుకుంటున్నారో ఆ అంశాన్ని తక్షణము ఎవరైతే ఆ అంశాన్ని ఎత్తుతున్నారో ఆ అంశాన్ని తక్షణం మానుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగాన్ని ఎవరికి కూడా కదిలియడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయేటువంటి మాలలంతా కూడా ఐక్యతగా ఉండి ఈ రాజకీయ నాయకులకి మేము ఒకటే చెబుతున్నాం, మాలలు రాబోయేటువంటి మాలలు రాజకీయ నాయకులు బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణ అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దళితులంతా ఏకం కావాలా, ఎస్సీ ఎస్టీలు మరి ఇంకా అనేకులు కూడా రేపు విభజించి పాలన చేసేటువంటి రాజకీయ నాయకులు వస్తున్నారు. మాలల్ని మాదిగలే కాదు, రాబోయే రోజుల్లో బీసీలు నిలదీస్తారు, రాబోయే రోజుల్లో ఎస్టీలు కూడా విడదీస్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్న కులాలు కూడా విడదీసి పాలన చేయడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకులకి రేపు అందరూ కలిసి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై భీమ్. అదేవిధంగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి యేసురత్నం గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కారంపూడి మహేందర్ బాబు గారికి, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు జంగా కృష్ణ గారు సీనియర్ నాయకులు వారికి, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి గుడిపూడి యేసురత్నం గారికి, మరి వినుకొండ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు బడుగు సల్మాన్ గారికి, వినుకొండ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మార్బల్ ప్రకాష్ గారికి వీరందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కలిసి ఉంటే ముద్దురా, విడిపోవడం వద్దురా. కలిసి ఉంటే ముద్దు, విడిపోవడం వద్దురా. కలిసి ఉంటే ముద్దు, విడిపోవడం వద్దురా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామ చెరువు తీవ్రమైన కోతకి గురి అవడంతో నిండుగా ఉన్న చెరువుకు గండిపడిన విషయం తెలుసుకుని బైకుపై వెళ్లి నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు పరిశీలించారు. కోతకు గురైన చెరువు కట్టలను అధికారులు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చెరువు కట్టలు నిర్మించడం వలన ఈ రోజు ఈ దుస్థితి వచ్చిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ఎన్ఎస్పి కాలంలో పూడికలు దించడం కానీ, చెరువులు కట్టల మరమ్మత్తు కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టించుకోలే. రైతుల ప్రయోజనాలు గాలి కుదిలేశారు. ఈరోజు ఈ దుస్థితి కారణం అది. ఈరోజు అకాల వర్షాల వలన అంటే చెరువులో నీటి మట్టం పెరిగి ఆ ర్యాట్ హోల్స్ ద్వారా వాటర్ లీకేజీ మొదలయ్యి దానివల్ల అంటే కట్ట కూడా కొంత తెగిపోవడం జరిగింది. వెంటనే గ్రామస్తులు తెలియజేయడం వలన అధికారులు వెంటనే స్పందించి డిఈ గారు, ఏఈ గారు వచ్చి గ్రామస్తుల సహకారంతో ముందు ఈ లీకేజీని అరెస్ట్ చేశారు. ముందు రైతులకి కోసం అంటే ఈ నీళ్లు చెరువుల నీళ్ళన్నీ పోకుండా కాపాడటం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఇలాంటి చెరువులకి భవిష్యత్తులో గండ్లు పడకుండా అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ చెరువులు మరమ్మతులు కూడా టేకప్ చేస్తాము. రైతుల ప్రయోజనాలు కాపాడుతాము. ఈరోజు ఆయకట్టు కింద ఇట్లాంటి చెరువు కింద ఆయకట్టు పెరిగితే మెట్ట పంటలు పండించుకున్నట్టయితే దానివల్ల రైతులకి ఆదాయం ఎక్కువ ఉంటుంది, ప్రయోజనం పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఎన్ఎస్పి కాలం నుండి వచ్చేటువంటి నీళ్ళని సాగర్ డ్యాంలో ఫుల్గా నీళ్లు ఉన్నప్పుడు చెరువులు కూడా నింపి చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టులు కూడా మెట్ట పంటలు పండించుకోవడానికి వీలుగా వీటన్నింటిని కూడా తీర్చిదిద్దుతాం. అట్లాగే మంత్రి రామానాయుడు గారు వచ్చారు. అంటే వారు కూడా మన ఎన్ఎస్పి కాలం నుండి నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పటికీ చంద్రబాబు గారితో మాట్లాడి మన సింగర్ చెరువు మంచినీళ్ళ కోసం సింగర్ చెరువు నింపడం జరిగింది. అనేక మంచినీళ్ళ చెరువులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది. మన పల్నాడు జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో చెరువులన్నీ నింపడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదో ఒక చెరువును నింపి మిగిలిన చెరువులన్నీ వదిలేశారు, మంచినీళ్ళ చెరువులు కూడా నింపకుండా. కానీ ఈసారి అట్లా కాదు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా నింపి అటు ప్రజలకి గేదెలకి అన్నిటికి కూడా నీళ్లు ఉండే విధంగా చెరువులు నింపడం జరిగింది. సో అంటే ఈ గత 5 సంవత్సరాల్లో కనీసం పూడికలు తీయలేదు, ఎన్ఎస్పి కాలాలను పట్టించుకోలేదు. అంటే దానివల్ల రైతులకి ఇబ్బందికరంగా తయారైంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ లైనింగ్, చంద్రబాబు గారి పాలనలో సిమెంట్ లైనింగ్ వేసినందువలన వాటర్ లీకేజీలు తగ్గింది. చివరి భూములకు కూడా ఈరోజు నీళ్లు బ్రహ్మాండంగా అందుతున్నాయి దానివల్ల. కాకపోతే ఇప్పుడు సిల్ట్ చేరుతూ ఉంది. ఆ సిల్ట్ అంతా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రైతు ప్రయోజనాల కోసం ఆ సిల్ట్ తీయటం, మరమ్మతులు, చెరువుల మరమ్మతులు ఇలాంటివన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ రోజున మోగచింతలపాలెం చెరువుకి గండిపడిందని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ వారు, గ్రామ పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే వారి ఆదేశాల మేరకు డిఈ గారు, ఏఈ గారు వచ్చి యుద్ధోపాధికన ఇప్పుడే మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, ఆ గండిని పోర్చడం జరిగింది. తదుపరి ఇప్పుడు బ్రీచ్ అయినటువంటి దీన్ని కూడా వెంటనే ఎమ్మెల్యే గారు ఆదేశించారు. వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో ఆ కట్టని అదేవిధంగా తూమును కూడా బాగు చేసి వెంటనే మళ్ళీ ఈ చెరువుకు నష్టం జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా మరి మరమ్మతులు చేయాలి, కట్టని ఎట్లా చేయాలనేది మన మంత్రి గారు రాబోతున్నారు, వారికి కూడా వివరిస్తారు. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నా, చాలా అదృష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన వెంటనే శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ ఇలా పోటెత్తుతూ ఉంది. మరి రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరికీ నీళ్లు వస్తాయి. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు ఇప్పటికే మనం నింపడం జరుగుతూ ఉంది. మనం వస్తే ఇప్పుడు కొండమొట్ల చెరువు చూసాం, పూర్తి స్థాయిలో అది నిండింది. అదేవిధంగా ఈ చెరువుకు నీళ్లు వస్తున్నాయి. అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపుకొని రైతులకి అటు బోర్వెల్స్కి నీటికి కానీ అదేవిధంగా మాగాడికి కానీ మెట్టకు కానీ నీళ్ళు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా తెలియజేస్తూ వెంటనే స్పందించినటువంటి డిఈ గారికి, ఏ గారికి, గ్రామస్తులందరికీ కూడా మరి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సావలపురం మండలం బొందిలిపాలెం గ్రామంలోని పేరెంటాలమ్మ అమ్మవారి గుడిలో కొంతమంది వ్యక్తులు దొంగతనం చేయడం జరిగిందని ఎస్ఐ చల్లా సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ గ్రామంలోని పేరెంటాలమ్మ అమ్మవారి గుడిలోని హుండీని పగలగొట్టి దొంగతనం చేయడం జరిగిందన్నారు. 3 సీసీ కెమెరాలు, 4 గ్రాముల బంగారం ఉంగరం, వెండి పట్టీలు, 700 డబ్బులు అపహరణ చేయడం జరిగిందన్నారు. ఈ దొంగతనం చేసిన నరసింహారావు, గోగు నరసింహారావు, కత్తి మురళీలు పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి దొంగతనంకు గురైన సొమ్మును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. 22వ తేదీ రాత్రి సావలేపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో ఉన్నటువంటి పెద్దింటాలమ్మ తల్లి టెంపుల్లో
కుండీలు పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. ఆ గుడిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే DVR బాక్స్ అన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా కొత్తూరు బల్లికురవ మండలానికి చెందినటువంటి తన్నీరు నరసింహారావు, అలాగే వల్లాపల్లి మండలానికి చెందినటువంటి గోగు నరసింహారావు, అలాగే వినుకొండకు చెందిన కత్తి మురళి అనే ముగ్గురు వ్యక్తులు ఈరోజు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఆ గుడిలో దొంగతనం చేసినటువంటి సీసీ కెమెరాలు, అలాగే DVR బాక్స్, దాంతోపాటు ఆ హుండీలో ఉన్నటువంటి కొంత నగదు, ఒక జత వెండి పట్టీలు, బంగారు ఉంగరాన్ని రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ నేరానికి వాళ్ళు ఉపయోగించినటువంటి 2 వీలర్ ఏదైతే ఉందో పల్సర్ బైకు, అది కూడా ఈ నెల 21వ తేదీన వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. శావలేపురం మండలంలోనే ఒక రెస్టారెంట్కి భోజనానికి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తున్న క్రమంలో బయట వీళ్ళు ముగ్గురు కలిసి బండి దొంగతనం చేసి అదే బండిని ఈ గుడి దొంగతనం చేయడానికి కూడా వెళ్తూ ఉపయోగించడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవర్ చేసి రిమాండ్కి పంపించారు. ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలిలో కలుసుకుందాం. నమస్కారం.